సో అనేక రకాల వెనుపోట్లకు సంబంధించి చెప్పారు, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేదు ఆయనకి వెన్నుపోట్లు, లేదు ఆయన చేసిన వెన్నుపోట్లు లాంటివి కూడా ఏమైనా ఉన్నాయా? మరి ఇటు ఉన్నప్పుడు అవి లేకుండా ఎట్టుంటాయా? ఒకటి రెండు ఉంటాయి, లేకపోతే ఏమి. అవి కూడా ఏమన్నా చెప్పగలరా? ఆయనకి వెన్నుపోట్లు అంటే నాకు తెలిసినంత వరకు రెండే విషయాలు. ఒకటి ఈవీఎంల పోటు, లేకపోతే అంత దారుణంగా రాదు. రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే కూడా ఇంచుమించు 40% ఆఫ్ ద పీపుల్ ఓట్లేశారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వెన్నుపోటు పడవా ఈవీఎం మిషన్ పూర్తి. దాని గురించి తమ్ముడు ఆల్రెడీ చెప్పు. ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి కోటరీ ఆయన వెన్నుపోటు కూర్చారు. ఓకే, ఇది వాస్తవం. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. విజయ్ చౌదరి గారి గురించి చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాను, కోడెల శివప్రసాద్ గారి గురించి కూడా చెప్పాను. ఇంకొక రకమైన వెన్నుపోటు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంటే మరి చెప్పొచ్చు చెప్పకూడదా నాకు తెలియదు, కానీ షర్మిల, సునీత వీళ్ళిద్దరు వెన్నుపోటు. ఓకే, ఆయన విషయంలో మటుకు ఈ 3 రకాలైనటువంటి వెన్నుపోటు జరిగింది. ప్రజలు ఆయన్నేమి వెన్నుపోటు పడాలా, ఈవీఎం మిషన్ వచ్చింది. సరే, ఈవీఎం మిషన్లు వెన్నుపొడి పొడిస్తే ఓకే, లేదు ఆయన చుట్టూ ఉన్న కోటరీ వెన్నుపొడి పొడిచింది అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ సొంత చెల్లి, సొంత బాబాయ్ కూతురు వీళ్ళిద్దరు కలిసి వెన్నుపొడి పొడవడానికి గల కారణాలు ఏంది? అసలు వీళ్ళిద్దరు అంతా తిరుగుబాటు చేయడానికి గల కారణాలు ఏంది? దీని గురించి ఏమో నేను చెప్పేదానికంటే ఆయన పేరు ఏదో ఉండాలబ్బా, కొండా రాఘవరెడ్డి గారు. కొండా రాఘవరెడ్డి గారు అయితే చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. అంతకంటే నేను ఎక్స్పర్ట్ కాదు. సో ఆయన చెప్పిందే లెక్కలోకి తీసుకోవట్లేదు. ఓకే, 3 వెన్నుపోటు, చుట్టూరు ఉన్న కోటరీ వీళ్ళిద్దరూ కలిసి ఈవీఎం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పడాలా? జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు కానీ పొడిస్తే 40% ఓట్లు ఎట్ వస్తాయి? నేను నువ్వు చెప్పిన దాన్ని బట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అంటున్నావుగా, ఎట్ అవుతుంది కాదు కదా. అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నప్పుడే 67 వచ్చినాయి కదా ఆయనకి. 2014లో కూడా 67 సీట్లు వచ్చినాయి కదా. తప్ప 67లో 23 చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు. పోటీ మీద ఇక్కడ దొరుకుతుంటాయి, అక్కడ దొరుకుతుంటాయి. మోడీ గారు చేయలేదా ఏంటి? తిరుపతిలోనేమో వచ్చి సంగతి సమాచారం ఎలక్షన్లకు ముందు అంత చేయడు చెప్పి 2014లో అంత చేయడు చెప్పి ప్రత్యేక హోదా ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని చెప్పి నువ్వు చెప్పిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వలేదు అనేసి వెన్నుపోటుగా ఏందంటావు? అంతే కదా. రాజ్యాంగ విరుద్ధంగా చేస్తే ఎట్లా మరీ అన్యాయంగా. ప్రపంచం నవదాయ మనం చూసి భారత రాజ్యాంగం అనేటువంటిది పార్లమెంట్లో బిల్లు పాస్ చేసేటప్పుడు ఇంత దారుణంగా చేస్తారంటే ప్రపంచాన్ని తెలుస్తారు ఎవరు. అందుకనే చూడు దాన్ని ఏమంటారంటే దాని గురించి ఎత్తపాకండి, దాని గురించి ఎత్తపాకండి అంటారు. అది కనుక ఓపెన్ చేయడం అంటే పండోరా బాక్స్ ఓపెన్ చేసినట్టు అంటారు. ఏదో అసలు సంగతులు బయటకు వస్తాయి. అయినా గారు పాపం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పుస్తకం రాసేటి కేసులు పెట్టారుగా. మరి రామచంద్ర అలాన్న గారి దగ్గరికి వెళ్ళాను నేను ఒకసారి. సార్ నేను పెద్ద ఇదేం కాదండి, ఎక్కువగా ఫీజు ఇచ్చుకోలేను నేను, బట్ ఇది మనకి చాలా అన్యాయం సార్, ఇది మీరు దీని కేసుని టేకప్ చేయాలండి అంటే మిస్టర్ రెడ్డి ఆల్రెడీ కేసెస్ హావ్ బీన్ ఫైల్డ్. ఉండవల్లి అరుణ్ కుమార్స్ కేస్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ కేస్. There is no need for you to file any separate case. All these cases will be clubbed together and ఒకసారి వాదోపవాదం జరుగుతున్నప్పుడు దత్తు గారని ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళింది అది. ఓకే, మీరు చెప్పిన ఎన్ని కనుక కరెక్ట్ కనుక అయినట్లయితే we will reverse the clock అన్నాడు ఆయన. we will reverse the clock అంటే అర్థం ఏంటి? మళ్ళీ పార్లమెంట్ మీటింగ్ పెట్టి మెంబర్షిప్ ఉందా లేదా అని మొత్తం తెలుద్దామనే చెప్పాడు. లేడని పైన రిటైర్ అయిపోయాడు. ఆ కేసు తొందరగా తేలదు సాగుదాయి బాబు. ఇలాగే ఉంటాయి. కానీ భారత రాజ్యాంగానికి వెన్నుపోటు, తెలుగు ప్రజలకి తీరని ద్రోహం. ఈ విషయంలో మటుకు అందరిది తప్పేనా? అధికారంలో రావడానికి కోసం అని చెప్పి ఏదో ప్రత్యేక హోదా నేను చేస్తా అంటాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల తర్వాత ఎవడు పట్టించుకుంటాడు స్వామి? నువ్వు రోడ్డు మీద పోతున్నావు, ఒక యాక్సిడెంట్ జరిగింది, అవతల మనిషికి కాలో చేయి ఇరిగింది, చుట్టుపక్కల 10 మంది మనుషులు చేస్తారు. అప్పటికప్పుడు నువ్వు సిటీ చేసేస్తున్నావు అనుకో, తప్పు వాడిది కావచ్చు, నీది కావచ్చు, వాడిదే తప్పు అనుకో. అయినప్పటికీ నువ్వు కారు దిగి వాడిని హాస్పిటల్లో చేర్పించి ఇమ్మీడియట్గా ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు కనుక ఇచ్చావు అనుకో, ఎవడు మాట్లాడు? తప్పు వాడిదే, ఎగిరి దూకాడు, నేను 40 కిలోమీటర్లలో పోతున్నా, తప్పు నాదే అన్నావు అనుకో, ఆ కేసు ఎవరం చాలు.
అవును. అందుకని మన వాళ్ళు ఏమంటారంటే తెలుగులో వేడిగా ఉన్నప్పుడే దెబ్బ పడాలి. ఉమ్. ఆ 18వ తారీఖు 20వ తారీఖు ఫిబ్రవరి నెలలో పడిపోవాలి దెబ్బది. ఎస్ సార్. పార్లమెంట్లోనే పెట్టించి ఒప్పించాల్సింది. ఉమ్. ఆ పని చేయకపోతే దాని తర్వాత ఎవడు పట్టించుకుంటాడు? 11 సంవత్సరాల తర్వాత ప్రత్యేక హోదా అనేసి వాడి పిచ్చి ముందు అడగని చెప్పి నన్ను కూడా అమరా ఊపిరి తిడతారు. కింద కామెంట్ కూడా ఏం పెడతారు? ఉమ్. వేడిగా ఉన్నప్పుడు జరగాలి అంతే. తర్వాత అంతే ఇంకెవడు మాట్లాడు, ఎవడు పట్టించుకోడు కూడా. అరే క్యా కర్ రहे यार 11 साल हो गए क्या कर रहे हैं? इसके वास्ते बोल रहा मैं आंध्र वाला अंधेरे वाला इसके वास्ते बोल रही भैया. ఎవడు సపోర్ట్ చేయడు. ఎస్ గురుజీ. రాజ్యాంగ విరుద్ధం అయ్యేది. ఐ థింక్ నాకు తెలిసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాసిన పుస్తకంలో 111 మందో ఏమో ఉన్నారంట ఆ రోజు. యాక్చువల్గా ప్రజెంట్ అయిన మెంబర్. ఓకే. అది వారం సరిపోదు. ఆ పుస్తకం చదువు సార్ నువ్వు తెలుస్తుంది.